హలో హాయ్ అండి. ఇవాళ మీకు నవజీన్యలో బిస్కెట్స్ కుకీస్ చేసి చూపిస్తున్నాను. కుకీస్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం హెల్తీగా పిల్లలకి వేడివేడిగా కూడా హాట్గా అన్ని రకాలుగా బేకింగ్ ఐటమ్ చేయొచ్చు. ఇవాళ మీకు కుకీస్ మాత్రం చూపిస్తున్నాను. కుకీస్ కావాల్సింది బటర్ తీసుకున్నానండి 100 గ్రామ్స్. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మైదా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, తర్వాత బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్, తర్వాత ఇది షుగర్ పౌడర్ని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్స్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే నవజీన్యలో ఫ్రీ హీట్ చేద్దాము. నవజీన్య వచ్చేసి మనము ఇలా ఫ్రీ హీట్ చేయాలి. ఏ ఐటమ్ చేసుకున్నా కూడా మనకు రోస్టర్ పెట్టాను. రోస్టర్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు లెవెల్స్ ఉందండి. లెవెల్ 6లో పెట్టేయాలి. లెవెల్ 6లో పెట్టేసి తర్వాత ఇక్కడ మనకి ఆడియో దమ్ సెట్ చేస్తున్నాను. ఫ్రీ హీట్ అనేది సెట్ చేసా. ఈ ఫ్రీ హీట్ అయ్యే లోపల మనం కుకీస్కి ఎలా మిక్స్ చేయాలనేది నేను చూపిస్తాను. బటర్ని బాగా స్మాష్ చేసేసుకొని తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి కుకీస్ అన్నీ కూడా చేసుకోవడము. మనం జస్ట్ ఇట్లా బటర్లో షుగర్ పౌడర్ని బాగా మిక్స్ చేయాలి. బేకింగ్ సోడా మనకి 1/2 స్పూన్ వేసాను. తర్వాత మనకి పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ ఇది ఒక్కసారి మనం బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కోకో పౌడర్ అనేది మనము ఇది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బాగా మిక్స్ చేసేసా. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మైదా వేస్తున్నానండి. మనం నార్మల్గా పిండిని ఎలా కలుపుతామో అలాగే మిక్స్ చేయాలి. కొంచెం మనము జస్ట్ పూరీ పిండిలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నార్మల్గా మనము చపాతీకి ఎలా కలుపుతామో పిండి అలాగే మనం ముద్దలాగా చేసేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా కుకీస్ అనేది మనకు కావలసిన షేప్లో చేసుకోవచ్చు అనమాట. రౌండ్, ట్రయాంగిల్, సర్కిల్ అలా. బేకింగ్ ఐటమ్స్లో ఓన్లీ బిస్కెట్స్ కుకీసే కాకుండా మనం మామూలుగా పిజ్జా, కేకు, తర్వాత మనం బార్బిక్యూర్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా నవజీన్యలో చాలా బాగా అవుతాయండి. అన్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు బేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా. అలాగే నవజీన్య ఓన్లీ బేకింగ్ ఐటమ్సే కాదు, మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు. కుకీస్ లాగా చెయ్యాలండి. ఇలా రౌండ్గా చేసేసి మనము ఒకవేళ లేదు అంటే ఒక కుకీస్ మౌల్స్ కూడా ఉంటాయండి, వాటితోటి కూడా మనం కట్ చేసుకోవచ్చు. కుకీస్ అన్నీ ఇలా కంప్లీట్ చేసేసానండి. రౌండ్గా చేశాను నేను. ఇప్పుడు ఏంటంటే కుకీస్ మనం ప్రిపేర్ అయినాయి కాబట్టి జస్ట్ ఇక్కడ మనం నవజీన్య ఆల్రెడీ హీట్లో పెట్టాము. మనకి ఆడియో దమ్ కూడా వచ్చేసింది. ఫ్రీ హీట్ అయిపోయింది. తర్వాత జస్ట్ మనం ఏంటంటే కరెక్ట్గా చూస్తే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫ్రీ హీట్ అయింది. మనం ఇది తీసేసి ఇలా స్టాండ్ లాగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి రోస్టర్ ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత బటర్ పేపర్ అనేది జస్ట్ బటర్ పేపర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కుకీస్ అన్నీ కూడా ఇలా పెట్టేయాలి. ఇప్పుడు మనం కుకీస్ అన్నీ పెట్టేసాము. పెట్టేసిన తర్వాత జస్ట్ నవజీన్య
అప్ డౌన్ చేసేయాలి. చేసేసిన తర్వాత లెవెల్ 1లో పెట్టేయాలి. లెవెల్ 1లో పెట్టేసి మనకి టైం అనేది 3 మినిట్స్ సెట్ చేసుకోవాలి. 1లో 3 మినిట్స్ బేకింగ్ సింబల్ వచ్చిందండి. బేకింగ్ సింబల్ వచ్చిన తర్వాత మనం 3 టైం అనేది సెట్ చేసేసేయాలి. మనకి వైఫై కూడా కనెక్ట్ అయింది, మీకు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ వైఫై ఉంది, ఇక్కడ వైఫై ఉంది, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ 3 మినిట్స్లో మనకి హాట్ కుకీస్ అనేది రెడీ అవుతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. అయిపోయింది. మనకు ఆడియో దమ్ క్లోజ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి 0 చేసేయాలి. చేసేసిన తర్వాత మన బిస్కెట్స్ కుకీస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా మనము బిస్కెట్స్ అనేది నార్మల్ కుకీస్ అయినా ప్లెయిన్ అయినా బేకింగ్ ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా ఇంకా చాలా మోర్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు, అలాగే షేర్ చేయొచ్చు అండి. తర్వాత ఇప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఎవరికైనా కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తే కాంటాక్ట్ చేసి మీరు మిగతా మోర్ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.